వంటింటికి స్వాగతం. ఈరోజు మనం ఒబ్బట్టు చేసుకుంటున్నాము. ఈ ఒబ్బట్టు ఇప్పుడు ఎలా తయారు చేస్తామో చూస్తాం. బెల్లు ఇది 1.5 కప్పు బెల్లం. ఏ కప్పులో తీసుకున్నామో అదే కప్పులో కొలుసుకోవాలి. ఇది ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ నీళ్ళతో మనం ఒబ్బట్టు చారేం చేసుకోవచ్చు. అది ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు బెల్లం మనం పాకం బట్టి అంత కలుపుకుందాం. రుబ్బేకి ఈజీగా ఉంటుంది. ఎక్కువ వేయకుండా పాకం మాది కాదు, కరెక్టే చాలు. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. పోయిన సంవత్సరం బాధగా ఉండే పాపం. బెల్లం కర్రీ ఇట్లా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెంసేపు అది చల్లగా అయిన తర్వాత గ్రైండర్లో వేసుకున్నాం. కొంచెం మేలక్కల పొడి దీంట్లో వేసుకొని గ్రైండ్ చేసి 2 కప్పుల మైదా తీసుకున్నాను. 1 కప్పు రవ్వ, సన్న రవ్వ తీసుకొని బాగా కలిపి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పేసి బాగా ఇట్లా వచ్చేటట్టు కలిపి ఒక ½ గంట నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది. ఇట్లా ఉండాలి. ఇది సరైన కంటెన్స్. ఇది తీసుకొని ఎంత వంటకాలో అంత తీసుకోవాలి. పూర్తిగా పూర్ణం వచ్చారు. వెంటనే కొంచెం ఆయిల్ పెట్టుకొని తట్టుకోవాలి. పెద్దది కావాలంటే పెద్దది, చిన్నగా కావాలంటే చిన్నగా. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మెల్లగా తీసుకొని అండిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఒబ్బట్టు అంటారు, దీన్ని హోళిగే అంటారు. ఈ సైజు కావాలని చేసుకోవచ్చు, ఈ సైజు కావాలని చేసుకోవచ్చు, లేదా ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు.